నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారు నమస్కారం అండి. డాక్టర్ గారు, మన నమ్మకాలు మూఢనమ్మకాల కార్యక్రమం బాగా ప్రజాదరణ పొందిందండి. మన క్వశ్చన్స్ ఇప్పటికే చాలామంది చూశారు. మన సమాధానాలు వారికి నచ్చి వారికి కలిగిన సందేహాలను కూడా మనకు పంపిస్తున్నారు. వాటిని ఇప్పుడు మనం చూద్దామండి. డాక్టర్ గారు, ఫిట్స్ వచ్చిన వాళ్ళకి చేతిలో ఇనుప తాళాలు లేదా ఇనుప ముక్క పెట్టి గుప్పిడి మూస్తే ఫిట్స్ తగ్గిపోతాయని నమ్ముతుంటారు. దీనిలో ఏమైనా శాస్త్రీయత ఉందంటారా? ఏమీ లేదమ్మా. ఫిట్స్ రావడానికి ప్రధాన కారణం మెదడులో అక్కడ ఆ బ్రెయిన్ సెంటర్స్ ఉంటాయి. దాంట్లో ఒక మామూలుగా బ్రెయిన్ ఎప్పుడు కూడా ఒక పల్స్ స్టైల్ అనేది ఒక పద్ధతి ప్రకారంగా బ్రెయిన్లోంచి సంకేతాలు వస్తూ ఉంటాయి. మనం చేసి ఒక పద్ధతి ప్రకారం వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో అవి చాలా తీవ్రంగా పనిచేస్తాయి. ఆ సంకేతాలు తీవ్రంగా వస్తాయి, చాలా తీవ్రంగా. ఆ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ తిరిగి వచ్చే బ్రెయిన్ తట్టుకొని బ్రెయిన్ ఆ పేషెంట్ అన్కాన్షియస్ అయిపోతారు, మూర్ఛ వస్తుందన్నమాట. అంటే మామూలుగా బ్రెయిన్ పనిచేస్తుంటే ఓకే, అన్నీ కూడా పద్ధతిలో జరుగుతుంటుంది. ఓవర్గా బ్రెయిన్ పనిచేస్తుంది. బ్రెయిన్లో ఆ ఏరియాలో ఓవర్గా పనిచేస్తుంది. ఒక ఏరియా మొత్తం బ్రెయిన్ కాదు, మెదడులో ఒక ప్రత్యేక ప్రాంతం దానికి ఓవర్గా అతిగా చేసేటికల్లా చెప్పని వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. ఆ వచ్చేసిన దాని ప్రకారంగా ఆ మజిల్స్ బాగా బిగుసుకోవడం, వదిలిపెట్టడం, బిగుసుకోవడం ఇవంటాయి అన్నమాట. అంటే ఫిట్స్ లాగా వచ్చేస్తాయి, ఫిట్స్ వస్తాయి. ఎందుకని ఒక్కసారి చెప్పని విపరీతంగా అక్కడి నుంచి వైబ్రేషన్స్ వచ్చేటికల్లా తట్టుకోలేక శరీరం మొత్తం కూడాను కుట్టుకుపోతుంది. దాన్ని మూర్ఛవ్యాధి లేదా ఎపిలెప్సీ అంటారు. ఈ మూర్ఛవ్యాధి లేదా ఎపిలెప్సీకి ప్రధాన కారణం ఏంటి? బ్రెయిన్లో ఒక రకమైన ఒక అసాధారణ పరిస్థితి ఏర్పడడం, సడన్గా ఏర్పడుతుంటుంది. ఈ ఫిట్స్ వచ్చిన వాళ్ళకి సడన్, ఆల్ ఆఫ్ సడన్. కొంతమందికి ఆరా అంటాం. ఆ వచ్చే ముందు జస్ట్ ఒకసారి కళ్ళ ముందు ఒక మెరుపులా కనబడము లేదా ఒక శబ్దంలా కనబడము, సంథింగ్, దాన్ని ఆరా అంటాం. అలా వినబడుతుంది అన్నమాట. అలా వస్తుంది, తెలిసి అంతే అనిపించడం, పడిపోతారు, పడడం అయిపోతుంది అన్నమాట. అంటే ఇంకా ఎంత తీవ్రంగా వస్తాయంటే కండరాలన్నీ కూడా కుట్టుకుపోతాయి, కొట్టేసుకుంటే పీడిగారు కళ్ళు కంటి గుడ్లు గిరగిర తిప్పిపోతాయి, నల్ల తలకాయ ఎగరేస్తారు, కాళ్ళు ఎగరేస్తారు. మొత్తం మన ఫిట్స్ వచ్చి అందరూ చూసింటారు. ఫిట్స్ కానీ మూర్ఛవ్యాధి ఫిట్స్ వచ్చిన దీన్ని వైద్య ఎపిలెప్సీ అంటాం, గ్రాండ్ మాల్ ఎపిలెప్సీ అని. కొంతమందికి పెటిట్ మాల్ ఎపిలెప్సీ అంటారు. వాళ్ళకి పెటిట్ మాల్ ఎపిలెప్సీ మన ఆ తెక్కన అందరూ పెద్ద ఇదేం కదా, పెట్టి వాళ్ళు కూర్చుంటే చేతుల్లో పెన్ రాసులకు టప్పని ఆ పెన్ కనబడిపోతుంది. ఒక సెకండు, అది కూడా బ్రెయిన్ సడన్గా పనిచేయడం బాగుంటుంది పెట్టి. అలా కొద్దిసేపు ఒక్క ఏరియాలో రావడం అలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా బ్రెయిన్కి సంబంధించి మెదడుకి సంబంధించిన వ్యాధులు, నరాల వ్యాధులు. కొంతమందికి ఫిట్స్ వస్తాయి. ఎలా అంటే రెస్పిరేషన్స్ అయిపోతాయి, గుండె ఒకసారి గుండె ఫిబ్రిలేషన్ ఇలా కొట్టేస్తుంది. పక్షి రెక్కల్లా కుట్టినట్లుగా గుండె ఇలా కుట్టుకున్నట్లుగా బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్కి వెళ్ళదు. ఎలా అంటే పంపు తిరుగుతుంటే నీళ్ళు ఎలాగో, నీళ్ళు లేకుండా పంపు గిరగిర తిరగచ్చు. ఆరంగా ఏంటి, హార్ట్లోంచి గుండెలోంచి రక్తం బ్రెయిన్కి వెళ్ళదు. బ్రెయిన్కి నిరంతరం ఆక్సిజన్ అందాలి. ఆక్సిజన్ ఎలా అందాలి? రక్తం ద్వారా అందాలి. హార్ట్లో ఫిబ్రిలేషన్స్ చేస్తాయి. ఫిబ్రిలేషన్ ఎలా కొట్టేస్తే అది కూడా ఫిబ్రిలేషన్స్ అంటాం. ఏట్రిల్ ఫిబ్రిలేషన్, వెంట్రుకలర్ ఫిబ్రిలేషన్ అంటే మనిషి చనిపోతాడు వెంట్రుకలర్ ఫిబ్రిలేషన్ అయితే. అలా కొట్టేటికల్లా ఆ బ్రెయిన్కి అందక, అంటే ఏమిటి, ఆక్సిజన్ అందదు. ఏంటి, ఆక్సిజన్ బ్లడ్ వెళ్ళదు, రక్తం చేరదు బ్రెయిన్కి వెళ్ళబడికల్లా బ్రెయిన్ పనిచేస్తుంది. అలా ఫిట్స్ వస్తాయి. అక్కడ అనుకోకుండా ఏరియాలో వచ్చే స్టిమ్యులేషన్ ఒకటి కారణం, లేదా బ్రెయిన్కి తగినటువంటి ఆక్సిజన్ అందకపోవడం కొంత కారణం. ఆరోగ్యం కూడా వస్తాయి, రకరకాలు కారణం. కొంతమందికి హిస్టీరియల్ ఫిట్స్ వస్తాయి. హిస్టీరియల్ ఏ జబ్బు కాదు, అది నాటన, అది ఒక రకమైన సైకలాజికల్ కండిషన్. వచ్చేసి మామూలుగా ఈ గ్రాండ్ మాల్ ఎపిలెప్సీ అనేది తీవ్రంగా వచ్చేప్పుడు, అంటే కంటాలు మనుషులు బీసుకుపోయి నాలుగు ఖర్చుకుంటారు, చొంగ వస్తుంది, దొరకు వస్తుంది. అది 3 నిమిషాలు ఉండొచ్చు, 5 నిమిషాలు ఉండొచ్చు, 10 నిమిషాలు ఉండొచ్చు. ఎక్కువసేపు కొంతమందికి చాలాసేపు. వీళ్ళు ఉన్నప్పుడు ఇది పడిపోయి చేస్తారు. ఉదయం చేస్తారంటే కొంతమంది ఇనప తీసుకొచ్చి ఆ తాళ చెవులు తీసుకొచ్చి చేతులు పెడతారు. తాళం చెవులు ఇనప పెట్టాలి. పెడితే తగ్గిపోతాం, ఏమీ తగ్గదు. లేదా ఇనప కడ్డీ తీసుకొచ్చి చేతులు పెడతారు. ఇదంతా అజ్ఞానము.
చేతిలో ఇనప తాళాలు పెట్టినా, ఇనుముకు సంబంధించిన తాళాలు పెట్టినా, లేదా ఇనప కడ్డీ పెట్టినా ఫిట్స్ తగ్గవు. ఆటోమేటిక్గా అవే సాధారణంగా ఫిట్స్ జబ్బు అనేది ఒకసారి వస్తే మాత్రం అది 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటాయి. ఇలా పడితే పెడితే అబ్బో పెట్టిన తగ్గిపోయినకుంటారు. ఏం లేదు, తగ్గిపోతాయి. ఎక్కడో రేరుగా కొంతమందికి 10 నిమిషాలు 15 నిమిషాలు రేరుగా ఉంటాయి. అందరికీ 3 నిమిషాలు మ్యాక్సిమం 5 నిమిషాలు తర్వాత మళ్ళీ మారైపోతాయి. బ్రెయిన్లో మెదడులో తీవ్రంగా వచ్చిన ఆ వైబ్రేషన్స్ స్పందనలు తగ్గిపోతాయి ఎంతసేపు. అందుకే మరీ ఎక్కువ వస్తే ఇంకేం లాభం లేదు, రావు, ఎవరికి రావు, కొద్దిసేపే వస్తాయి. వీడేం చేశారు, ఎత్తుకొచ్చి ఆ తాళాలు పెట్టి పెట్టగానే అయిపోతాయి. అంటే అప్పుడు అయిపోయింది, పెట్టకపోయినా అయిపోతాయి. చూసారా, ఇనపకడ్డి పెట్టగానే అయిపోయింది, తాళం చెడిపెట్టి అయిపోయింది అంటారు. అంటే అయిపోతుంది, పెట్టకపోయినా అయిపోతుంది. ఎంతమంది పెడతారు, పెట్టరు. అయిపోయింది అంతే. వీళ్ళని చాలా వదిలిపెట్టారు. ఇదంతా మూఢనమ్మకము. దానికి ఫిట్స్ దగ్గర సంబంధం లేదు. ఫిట్స్ కేవలం మెదడులో జరిగే ఒక జబ్బు. అది మెదడులో వచ్చేయంటే వైబ్రేషన్. అంటే మెడికల్ లాంగ్వేజ్ చెప్పకుండా చాలా సింపుల్గా చెబుతున్నాను. ఇది మెడికల్ లాంగ్వేజ్ అర్థం కాదు కనుక. అంచేత ఫిట్స్ వచ్చినప్పుడు జనరల్గా అంటే చేతిలో పెట్టుకుని మనిషిని పట్టుకోకూడదు. వీళ్ళ వరకు ఏమి చేయకుండా అతను ఎక్కడ పడిపోకుండా నేల పడిపోతాడు. మంచం ఏంటంటే దొల్లిపోతాడు. అది తీసింది మారుగుంటే కింద పడి కాకపోతే మంచం ఏంటో కొట్టుకుని మేల కింద పెడితే కాలో చేయి విరుగుతుంది. అంచేత పడకుండా చూసుకోవాలి అంతే. అంతేగా పట్టుకుంటే గోడ జారిపోవడం, కాలు ఎరిపోవడం, పట్టుకుంటారు, గట్టిగా పట్టుకుంటారు, అనవసరం. అవి అయిపోతాయి. ఎట్లాను కొట్టేసుకుంటే చెయ్యి పట్టుకుంటారు, కాలు పట్టుకుంటారు. ఒక పెద్దవాళ్ళైతే 20 జారుతుంది. లేనిపోని డిస్లొకేషన్స్ వస్తాయి, అది విరుగుతాయి. కొంత చెయ్యిలా పట్టుకుని విరిగిపోతుంది. పెద్ద ఆస్టియోపారోసిస్ అంటే విరిగిపోతుంది కూడా. అంచేత ఏమి చేయదు, ఫిట్స్ వచ్చిన వాళ్ళకి ఏమి చేయదు. పడిపోకుండా చూడండి, అవే తగ్గిపోతాయి. నాలుగు ఖర్చుకుంటా అని చెప్పి తీసుకెళ్ళి పొల్ల తీసి రోడ్లో పెడతారు. ఏమవుతుంది, కయ్య పెట్టద్దు, నోట్లో పొల్ల పెట్టద్దు, ఏమీ చేయొద్దు. కింద పడి మంచం ఏంటంటే ఓ బలం ఏంటి అంటే వాడు పట్టి దెబ్బ తగిలించుకోకుండా చూసుకోండి, జాగ్రత్త పక్కన ఉండి పడిపోకుండా కాపాడండి. ఆటోమేటిక్ తగ్గిపోతాయి. నేల మీద పడి లేదా పడుకోండి, నేల పడుకోండి, మీరు చూడండి అంతేగాని ఒక బట్టను చేంజ్ ఏం చేస్తే ప్యాంట్ కానీ ఉంటే టైట్గా ఉంటే లూజ్ చేయండి. ఎందుకంటే గాలి సరి పీల్చుకోవాలి. షర్ట్ టైట్గా ఉన్నా, జాకెట్ టైట్గా ఉన్నా ఆ బటన్స్ లూజ్ చేస్తే వాళ్ళకి రెస్పిరేషన్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది. అలాగే బటన్ తీస్తే పట్ట శుభ్రంగా, ఎందుకంటే మనకి అబ్డామినల్ థొరాసిక్ రెస్పిరేషన్స్ అంటాం. అది తీసే గాలి అబ్డామిన్ కూడా కావాలి. అంతే అబ్డామిన్ మజిల్స్ను చెస్ట్ మజిల్స్ పని చేయాలి. అంచేత ప్యాంట్ టైట్గా ఉంటే ఉదురు చేయాలి. అంతే తప్ప ఇక ఏమి చేయదు. కాళ్ళు చేసి పట్టుకోవద్దు, ఇలా పట్టుకుంటారు, లేనిపోయి విరుగుతాయి, తిరుగుతాయి, జాయింట్లు తిరుగుతాయి. అవి ఏమి చేయకూడదు. చేతిలో తాళాలు పెట్టడం అర్థం లేనిది, అది మూఢనమ్మకం, దానిలో ప్రయోజనం లేదు, అంతకని లేదు. చేతి ప్రతి వాళ్ళకి నేను ఫిట్స్ ఇచ్చే తర్వాత డాక్టర్ మందులు ఇస్తారు. మందులు ఇస్తే చాలామందికి 4 రోజుల్లోనే కంట్రోల్ అయిపోతాయి. ఇక కంట్రోల్ అయిపోతుంది. పూర్తి సరైన మోతాదులో మందులు సరిగ్గా వాడితే. ఒకవేళ మళ్ళీ మెడుస్తుంటే ఇంకా బ్రెయిన్లో ఏమైనా ఒకసారి బ్రెయిన్కి ఎంఆర్ఐ తీయించి, సిటీ స్కాన్ ఎంఆర్ఐ తీసి చూడాలి, ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా, బ్లడ్ సర్క్యులేషన్ డిఫెక్ట్ ఉన్నాయా, ఇతరులు ఉన్నాయా చూసుకోండి. కారణం ఫిట్స్ కారణం అంటే డాక్టర్ చూసుకుంటారు. కారణం బట్టి డాక్టర్ తీసుకెళ్ళాలి. కానీ ఇనప గోయి పెట్టాం కదా సరిపోయింది చెప్పి ఈ ఫిట్స్ వచ్చే వాళ్ళకి ఇంట్లో దగ్గరలో పెట్టుకుని దగ్గరున్న వాళ్ళు బ్యాండేజ్ చేస్తే అది కరెక్ట్. అంతే ఫిట్స్ ఉన్న వాళ్ళు కారు నడపకూడదు. ఎందుకు ఎప్పుడు సడన్గా వస్తాయి. బైక్ నడపకూడదు. రోడ్డు మీద వెళ్ళి జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు మీద సడన్గా ట్రాఫిక్ రోడ్డు నడిచి సడన్గా పడిపోవచ్చు. ఫిట్స్ చెప్తున్నా కదా, ఇంకా చెప్పి సెకండ్లోనే పడిపోతారు. రోడ్డు మీద పడిపోతే అప్పుడు యాక్సిడెంట్ అయిపోతుంటుంది. అవి చూసుకోవాలి. ఫిట్స్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ప్రమాదకరమైన ఇవి కూడా వాళ్ళు డ్రైవింగ్ చేయడం కానీ ఎప్పుడు తెలియదు అంటే ఫిట్స్ డ్రైవింగ్ చేయకూడదు. బైక్ నడపకూడదు, కారు నడపకూడదు, ఒక బోటు నడపకూడదు. చేస్తే వాళ్ళ వల్ల టెక్నాలజీకి నష్టం జరుగుతుంది. ఒక బస్సు డ్రైవర్ ఉన్నాడు, వాడు ఫిట్స్ ఉన్నాయనుకో, ఆ ఫిట్స్లు పెట్టి చెప్పేసి బస్సు వెళ్ళిపోయి ఎక్కడ పడిపోతుంది. అలా అవి మాత్రం తెలుసుకోవాలి. అంతేగాని పుస్తకం చూపించి తాళాలు తీసుకెళ్ళి వెళితే ఇలా కూడా వాళ్ళు గుద్దేస్తే అక్కడ చోట తాళాలు కాదు. అంచేత అలా చేయొద్దు. అంచేది అది మూఢనమ్మకం.
ఏ మూర్ఛ దెబ్బ ఉన్న వాళ్ళ చేతిలో తాళాలు పెడితే ఇనప తాళాలు పెడతాను లేదా ఇనప కడ్డీ పెడతాను కోలుకుంటాను మూఢనమ్మకము. ఆ వ్యక్తిని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి మందులు ఇప్పించండి, చేయాల్సిన ఇన్వెస్టిగేషన్స్ చేయించండి, దాని ప్రకారం చికిత్స సరిపోతుంది. కొంత ట్యూమర్స్ వస్తే కూడా ఫిట్స్ వస్తుంటాయి. ట్యూమర్స్ ఏమైనా బ్రెయిన్లో ట్యూమర్స్ అయినా చూడాలి, బ్లడ్ సర్క్యులేషన్ రక్తనాళాలు నేను బ్లాక్ అయిపోయి సన్నడిపోయాను చూడాలి, రకరకాల కారణాలు ఆక్సిజన్ సరిగా రక్త ప్రసరణ సరిగ్గా ఉందా లేదా, ఆక్సిజన్ అందుతుందా లేదా చూడాలి. కానీ ఈ మూఢనమ్మకాలు విన్నాడండి. తెలుసుకున్నారు కదండి. ఐరన్కి ఫిట్స్ని తగ్గించే శక్తి ఏమీ లేదు, ఇది కేవలం ఒక మూఢనమ్మకం మాత్రమే. ఐరన్కి మ్యాగ్నెట్ శక్తి ఉంది కాబట్టి, అంటే ఐరన్ అయస్కాంతానికి అతుక్కుంటుంది కాబట్టి ఈ నరాలను కూడా బాగు చేస్తుంది అనుకోవడం కేవలం అశాస్త్రీయం మాత్రమే. అందుకే మినిమం ఆరోగ్య అవగాహనను అందరూ ఏర్పరచుకోవాలి. బాగుంది కదండి ఈ కార్యక్రమం. మీకు కూడా ఇటువంటి అపోహలు కానీ అనుమానాలు కానీ ఉంటే మా వాట్సాప్ నంబర్ 8074952662కు మెసేజ్ చేయండి, లేదా డాక్టర్ samaramg@gmail.com మెయిల్ పంపగలరు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.